షర్మిల అసలు ఊరుకోదు, తను ఇప్పటికే తోక తొక్కిన కాలనాగలాగా ఉంది, అమ్మాయి ఊరుకోదు అని చెప్పి ఇప్పుడు భయపడి ఎలిబీగా అదొకటి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరినో ఇంకో బకరాగాడిని ఎవరినో ఓ శర్మనో పాపం ఇంకెవరినో, అంటే బకరా అంటే పాపం మంచి వాళ్ళే దొరుకుతారు కదా, ఉత్తమ వంశస్థులే దొరుకుతారు. అక్కడ కూడా ఆ 2 అక్షరాల వీళ్ళని పట్టుకోరు డెఫినెట్గా. ఎవరినో బకరాగాడిని వాళ్ళు తీసుకెళ్ళి కొట్టేసి బాబాయ్ నేనే పెట్టానని చెప్పి నన్ను కొట్టినట్టు కొట్టేసి నా కొడుకులు, సారీ టు యూజ్ దట్ వర్డ్ అగైన్, వాళ్ళతో ఒక అప్రూవర్ స్టేట్మెంట్ ఇప్పించుకుందామని చూస్తున్నారు. బట్ కీలేరుగా వాత పెట్టినట్టుగా ఇవాళ డాక్టర్ సునీత షీ డిడ్ ద రైట్ థింగ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెపరేట్గా ఈవిడ నన్ను తెలంగాణలో నివసిస్తున్న ఈవిడ్ని హత్య చేసి లేపేయని చెప్పి ఇలా పెట్టారు, దానివల్ల మనకి ఎన్నికల్లో ఇలా ఉంటుందని చెప్పారు. అసలు అన్నింటికన్నా నీతి బాహ్యమైంది నిజంగా ఒక కొడుగ్గా. అంటే నేను జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉండుంటే, అంటే ఊహ దరిద్రంగా ఉందనుకోండి, కానీ ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉండుంటే అలా ట్వీట్ పెట్టిన వాడిని షర్మిల విజయమ్మ గారికి పుట్టలేదట, అబ్బో అది అసలు ఏదో కని పారేశారట. ఏంటండి అది? అంటే ఇంకా అసలు ఆన్ని అసలు ఇంకా అది కూడా సహించాడు అంటే ఇతను మనిషి అయితే డెఫినెట్గా కాదు. ఎంత దానవుడైనా కూడా ఇంత క్రూరంగా అసలు ఆ ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో ఆ మోహన్ బాబు ఆ ముసలివాడు క్యారెక్టరు 100 రెట్లు నయం. కనీసం లేపేసే ముందు బాధపడతాడు, కానీ వేసేరా కసక్ అంటాడు. ఏదో కొంచెం ఆలోచన ఉంటుంది. అసలు ఇది ఎక్కడ కూడా ఉండు బాబు, ఇలాగ లేపేయటమా, అలా రాయించటమా, కన్న తల్లి మీద తోడ పుట్టిన ఆ తల్లి గర్భాన పుట్టిన ఆ చెల్లి మీద. మరి ఇంకా మోడర్న్ డేస్లో అలాగే ఎప్పుడో హిస్టరీలో చదువుకున్నాం, మరి నిజంగా అలా జరుగుంటుందా లేదో కూడా అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ రకంగా మరి రాయించటం చాలా దారుణం. వీళ్ళు కూడా సిన్సియర్గా అక్కడ ఎంక్వైరీ చేయాలి. లేదంటే ఇక్కడ ఎలాగో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు కొలీగ్ ఈయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్